సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ముందు విద్యుత్ షాక్తో మృతి చెందిన శోభన్కు న్యాయం చేయాలని కుటుంబీకులు రాస్తారోకో చేశారు. మాట్లాడతారు సార్. మేము దళితులం ఉన్నాము, ఊరు బయట ఉన్నాము. ఊరు బయట ఇదే విధంగా న్యాయం ఉంటుంది. ఊర్లలో చర్చిలు ఉన్నా కూడా చర్చిల చుట్టుముట్టు హైటెన్షన్ వైర్లు ఉన్నాయని ఏడల కొద్ది చెప్తే కూడా పట్టించుకున్న అధికారులు సరే మేము 5 నిమిషాలు రోడ్డు మీద కూర్చోలేక వాళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుందని అంటారు సార్. మీరు ఈరోజు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సిరిగాపూర్ మండల కేంద్రం ఖాజాపూర్ గ్రామంలో రాసోల్ సోఫాన్ అనే వ్యక్తి కరెంట్ అధికారుల నిర్లక్ష్యానికి గురై ఈరోజు మరణించడం జరిగింది. ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే అధికారులు ఈరోజు ఒక ప్రాణానికి బలి ఇవ్వడం జరిగింది, అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది ఈ కరెంటు ప్రమాదకరంగా ఉన్నది, చర్చి పై నుంచి ఉన్నదని అనేక సార్లు గ్రామస్తులు కానీ కోరడం జరిగింది. అయినా అధికారులు నిర్లక్ష్యం చేసి ఆ వైరును తొలగించకపోవడం వల్ల ఈరోజు అపశృతి జరగడం జరిగింది. అధికారులకు ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ కలవడం లేదు. ఏదైతే లైన్మెన్లు వీళ్ళు ఉన్నారో వాళ్ళంతా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే సోఫాన్కు న్యాయం జరగకపోతే ఇప్పుడు తక్షణమే అధికారులు స్పందించి ఈ కుటుంబానికి న్యాయం చేయకపోతే తప్పకుండా మేము మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ ద్వారా ఖచ్చితంగా మేము ఆందోళన చేపడతామని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అధికారులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనేకసార్లు వీరు విన్నవించినా కానీ ఈరోజు వాళ్ళ నిర్లక్ష్యం చేయడం అంటే ఇది ఎంతవరకు సమంజసం అనేది కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అది నాయకులకు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం, తక్షణమే కుటుంబాన్ని ఆదుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం చేస్తూ ఉన్నారు మీరు అని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వీళ్ళు చనిపోతూ ఉంటే మీరు పండుగ చేసుకుంటారా? ఈ బాధితులకు కుటుంబం ఎక్కడ పోవాలి? మరి మీరంతా మీరు న్యాయం చేయకపోతే కాబట్టి తెలియజేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే సంజీవరెడ్డి గారికి, ఎంపీ సురేష్ శెట్కర్ గారికి మరియు ప్రభుత్వ కరెంట్ అధికారులకు, పోలీస్ అధికారులకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. బాధితులకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం ఆపం. మా పోరాటం బాధితులకు న్యాయం జరిగే వరకు కొనసాగుతుందని, ఏదైతే ఈ న్యాయం జరగకుండా తీవ్ర పరిణామాలు ఏవైతే జరుగుతూ ఉంటాయో మా పోరాటం దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!